చాలా మందిలో ఒక ప్రశ్న ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం ఆయనను ఎలా తెలుసుకోవాలి అని. మనకి తెలిసిన దేవుడు రూపంలో ఉన్నాడా లేకపోతే ప్రతి చోట ఉన్నాడా అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే దేవుణ్ణి తెలుసుకోవటం కాదు, దేవుణ్ణి అనుభవించటం నేర్చుకోవాలి. మరి అది ఎలా నేర్చుకోవాలి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఈ వీడియోని స్టార్ట్ చేయాల్సిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్. భగవద్గీత 7th చాప్టర్ జ్ఞాన విజ్ఞాన యోగం. ఓ అర్జున, నాపై మనస్సు పెట్టి నన్నే ఆశ్రయించి యోగం చేస్తే నన్ను పూర్తిగా సందేహం లేకుండా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా విను. నేను నీకు జ్ఞానం మరియు విజ్ఞానం పూర్తిగా చెప్తాను. దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవలసినది ఇంకేమీ మిగలదు, ఇంకేమీ ఉండదు. వేల మంది మనుషులలో కొందరే సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే నన్ను నిజంగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి నా 8 విధాల ప్రకృతి. ప్రపంచం అంతా వీటితోనే నిండి ఉంటుంది. ఈ జడ ప్రకృతి కంటే వేరుగా నా పరమమైన మరో ప్రకృతి ఉంది. అది జీవరూపంలో ఉన్నది. ఈ ప్రపంచాన్ని అదే నడిపిస్తున్నది. సృష్టించబడే జీవులన్నిటికీ ఈ 2 ప్రకృతులే మూలం. ఈ జగత్తులోనే భౌతికమైన సమస్తానికి, ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి, వినాశనం నేనే అని నిశ్చయముగా తెలుసుకో. నేనే ఆది, నేనే అంతాన్ని కూడా. ఓ అర్జున, నాకంటే శ్రేష్టమైన సత్యం లేనే లేదు. ఎలా అయితే దారంలో ముత్యములు గుచ్చబడినట్లుగా ఈ సమస్త లోకము నాపైనే ఆధారపడి ఉన్నది. నీటిలో రుచి నేనే, చంద్రుడు సూర్యుడి కాంతి నేనే, వేదాల్లో ఓంకారాన్ని కూడా నేనే, ఆకాశంలో శబ్దం నేనే, మనుషుల్లో సామర్థ్యాన్ని కూడా నేనే, భూమిలోని సువాసన నేనే, అగ్నిలోని తేజస్సుని కూడా నేనే, అన్ని జీవుల్లో జీవశక్తి నేనే, తపస్సులలో తపస్సుని కూడా నేనే. ఓ అర్జున, అన్ని జీవులలో శాశ్వతమైన బీజం నేనే, బుద్ధివంతులలో బుద్ధి నేనే, శక్తివంతులలో శక్తిని కూడా నేనే. నేను బలవంతులలో బలాన్ని, కానీ కోరిక స్వార్థం లేని బలాన్ని, ధర్మ విరుద్ధం కానట్టి మైదానుభోగమును నేనే. సత్వ, రజస్, తమస్, ఈ 3 గుణాలు నా నుంచే వచ్చాయి. ఇలా వీటన్నిటిలోని నేను ఉంటాను. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అర్జున. నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. ఈ 3 గుణాల వల్ల ప్రపంచం మొత్తం మోహంలో ఉంది. అందుకే నన్ను, ఈ గుణాలకి అతీతమైన నన్ను వారు గుర్తించలేరు. ఇప్పుడే కాదు, ఎన్నటికీ వారు గుర్తించలేరు. ఈ 3 గుణాలతో కూడిన నా మాయను దాటడం చాలా కష్టం అర్జున. కానీ నన్ను ఆశ్రయించేవారు ఈ మాయను సులభంగా, ఖచ్చితంగా దాటగలరు. పాపాలు చేసేవాళ్ళు, మూర్ఖులు, మాయ వల్ల జ్ఞానం కోల్పోయిన వారు దేవుణ్ణి ఎన్నటికీ ఆశ్రయించరు, ఆశ్రయించబోరు. ఓ అర్జున, దుఃఖంలో ఉన్నవాడు, తెలుసుకోవాలనుకునేవాడు, ధనం కోరుకునేవాడు, జ్ఞాని అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవను చేస్తారు. ఆ 4 రకాల భక్తులలో జ్ఞాని ఉత్తముడు. అతడు ఎల్లప్పుడూ నాపై భక్తితో ఉంటాడు. అతనికి నేనే అత్యంత ప్రియుడు. అలానే సరిగ్గా నాకు కూడా అతడు అత్యంత ప్రియుడే. అలా అని ఈ 4 భక్తులు కూడా నిస్సందేహంగా మంచివారే. కానీ జ్ఞాని నా స్వరూపంలోనే ఉన్నాడు. అతను నన్నే పరమ గమ్యంగా తీసుకున్నాడు. నిజంగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాత కూడా నన్నే సర్వ కారణాలకు కారణముగా, నేనే సర్వస్వము అని తెలుసుకొని నన్ను శరణజొచ్చుతాడు. అలాంటి మహాత్ముడు చాలా అరుదు. కోరికల వల్ల జ్ఞానం కోల్పోయిన వారు ఇతర దేవతలను ఆశ్రయిస్తారు. వారి స్వభావం ఎలా అయితే ఉంటుందో అలా వేరే వేరే విధాలుగా ఆ దేవతలను వాళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారు. ఎవరు ఏ దేవతను విశ్వాసంతో ఆరాధించాలనుకుంటాడో ఆ దేవతపై అతనికి స్థిరమైన విశ్వాసాన్ని నేనే కలిగిస్తాను. అలాంటి గొప్ప విశ్వాసంతో ఆ దేవతను ఆరాధించిన వాడు తన కోరికలను ఖచ్చితంగా పొందుతాడు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, ఆ ఫలితాలను ఇచ్చేది నేనే. అలాంటి ఆరాధన వల్ల వచ్చే ఫలితాలు తాత్కాలికమైనవి మాత్రమే. దేవతలను ఆరాధించేవారు దేవతల దగ్గరకు వెళ్తారు.
నన్ను భజించేవారు నన్నే చేరుకుంటారు, నా లోకంలోకే ప్రవేశిస్తారు. అజ్ఞానులు నన్ను మొదట నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందాను అని తలుస్తారు. నన్ను కేవలం వాళ్ళెప్పటికీ ఒక మనిషిగా మాత్రమే భావిస్తారు. నా అసలు దైవ స్వరూపాన్ని వారు ఎన్నటికీ గ్రహించలేరు. నేను అందరికీ స్పష్టంగా ఎన్నటికీ కనిపించను, ఎందుకంటే నా మాయ వల్ల నన్ను అజ్ఞానులు చూడలేరు, నా నిజస్వరూపాన్ని ఎన్నటికీ చూడలేరు. అలానే నేను జననం లేని వాడిని, నశించిన వాడిని అని వాళ్ళు ఎన్నటికీ తెలుసుకోలేరు. ఓ అర్జున, దేవదేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతం జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటిని కూడా తెలుసుకొని ఉంటాను. నాకు జీవులందరూ తెలుసు, కానీ నన్ను నిజంగా ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఇష్టం, ద్వేషం వల్ల వచ్చే ద్వంద్వమోహం కారణంగా ప్రపంచంలో అన్ని జీవులు గందరగోళంలో పడతారు. పాపాలు తగ్గిన వారు, మంచి కర్మలు చేసిన వారు ద్వంద్వమోహం నుండి బయటపడి నన్ను స్థిరంగా భజిస్తారు. జనన మరణ చక్రం నుండి బయటపడాలి అని కోరుకునేవారు నన్ను ఆశ్రయిస్తే జీవితం యొక్క అసలు సత్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. దేవదేవుడు అయిన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా భావించి నా సంపూర్ణ భావంలో ఉండేవారు వారు మరణ సమయంలో కూడా నన్నే గుర్తుంచుకుంటారు అర్జున అని శ్రీకృష్ణుడు చెప్తారు. దీనితో మన 7వ చాప్టర్ అయిన జ్ఞాన విజ్ఞాన యోగం ముగిసింది. ఈ జ్ఞాన విజ్ఞాన యోగం అనేది మన జీవితంలో ఎన్నో దగ్గరలో ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి అవ్వచ్చు, ఒక ఉద్యోగం చేస్తున్నవాడు అవ్వచ్చు, ఒక పేదవాడు అవ్వచ్చు, ఒక డబ్బు ఉండేవాడు అయ్యి ఉండొచ్చు. ఎవరికైనా ఉండే ఒకే ఒక్క ప్రశ్న, దేవుడు నిజంగానే ఉన్నాడా, ఉంటే అసలు ఎక్కడ ఉన్నాడు అని. సరిగ్గా ఇదే ప్రశ్న కిరణ్ అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి వచ్చింది. అతను చాలా తెలివైన వాడు, సైన్స్ని, టెక్నాలజీని ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. అయితే అతను అనుకుంటాడు, దేవుడు అంటే కేవలం గుడిలో ఉండే విగ్రహమేనా, లేకపోతే దేవుడు అనేది మనుషులు సృష్టించిన ఒక మాయేనా అని. అయితే ఒక్కరోజు అతను తన గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు, దేవుడు అసలు ఎక్కడ ఉంటారు, దేవుడు అనేవాళ్ళు నిజమైన వాళ్ళేనా, దేవుడు అనేవారు ఉంటే నాకు ఎందుకు ఇంతవరకు కనిపించలేదు అని. అప్పుడు ఆ గురువు గట్టిగా నవ్వి అతనికి ఒక గ్లాస్ మంచినీరు ఇచ్చారు. ఇది తాగు అని అన్నారు. కిరణ్ దాన్ని తాగాడు. అప్పుడు ఆ గురువు అడిగారు, రుచిగా ఉందా అని. కిరణ్ అవును అని అన్నాడు. అప్పుడు ఆ గురువు, ఆ రుచి ఉంది చూసావా, అదే దేవుడు అని అంటారు. దాని తర్వాత ఆ గురువు కిరణ్కి సూర్యోదయాన్ని చూపించాడు. ఈ కాంతి ఉంది చూసావా, అదే దేవుడు. ఒక మొక్క చూపించాడు, ఇందులో ఉన్న జీవం అదే దేవుడు అని అంటారు. అది విన్న కిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు. అంటే దేవుడు ఒక్క చోట ఉండరా, అన్ని చోట్ల ఉంటారా గురువు గారు అని అడిగితే దానికి సమాధానంగా ఆ గురువు, లేదు, దేవుడు ఒక్క చోట ఎన్నటికీ ఉండరు, అతను ప్రతి దాంట్లోనే ఉంటారు. ఈ విశ్వంలో మనకి కనిపించే ప్రతి ఒక్క ప్రదేశంలో, ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క జీవిలో దేవుడు ఖచ్చితంగా ఉంటారు. అందుకని దేవుడు అంటే కేవలం ఒక విగ్రహం అని ఎన్నటికీ భావించకు. దేవుడు అనేవారు మన వెనక ఉండి మనల్ని ఎన్నటికీ నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అతనికి అర్థమైంది, దేవుడు అనేవారిని గుడిలో మాత్రమే చూడటం కాదు, ప్రతి దాంట్లోని చూడటం మొదలుపెట్టాడు. నీటిలో రుచి దేవుడు, సూర్యుడిలో కాంతి దేవుడు, తనలో ఉండే జీవమే దేవుడు అని అతను భావించాడు. ఇది అర్థం చేసుకున్న తర్వాత తన జీవితం మారడం మొదలుపెట్టింది. అతనికి ప్రతి విషయంలో క్లారిటీ పెరిగింది, అతనికి ఉండే భయం తగ్గింది. ఎందుకంటే అతనికి తెలుసు, అతను ఏ పని చేస్తున్నా తన వెనక ఉండి దేవుడు అతన్ని ఖచ్చితంగా మంచి మార్గంలో నడిపిస్తారు అని. ఒకరోజు అతను తనతోనే అనుకున్నాడు, అన్నీ దేవుడే అయితే నాకెందుకు భయం, అన్నీ అతను చూసుకుంటారు అని. ఇప్పుడు అతను దేవుణ్ణి వెతకటం కాదు, అనుభవించటం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదే మనం ఈ చాప్టర్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఎప్పుడైనా మనం దేవుణ్ణి వెతకకూడదు, దేవుణ్ణి అనుభవించాలి. ఎందుకంటే మనకి కనిపించే ప్రతి చోట దేవుడు ఉంటారు. కోరికలు, ద్వేషం ఇవే మాయ, అవి నిజాన్ని కనిపించనివ్వవు. దేవుణ్ణి చూడాలంటే బయట కాదు, ప్రతి దాంట్లో ఆయనను గుర్తించాలి, ప్రతి దాంట్లో అతను ఖచ్చితంగా ఉంటారు. ఇదే మన చాప్టర్ 7 అయిన జ్ఞాన విజ్ఞాన యోగం. సో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లీస్ట్ ఒక్కరికైనా షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికి షేర్ చేసినా అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. సో గైస్, అండ్ అలానే ఈ వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. అలా వీడియో చాలా మందికి రీచ్ అయితే మాకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేయడానికి ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో గైస్, మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ భగవద్గీత ఎపిసోడ్ 8. Until then, bye bye. This is CJ Stories signing off.